హనుమంతుని చిటికెల సేవ గురించి మీకు తెలుసా? రాముడు రాజుగా పాలిస్తున్న తొలి రోజుల్లో హనుమంతుడే రామునికి అన్ని సేవలు ఉపచారాలు చేసేవాడు. లక్ష్మణ భరత శత్రుఘ్నులకు రాముని సేవ చేయాలని ఉన్నా అవకాశం రాక బాధపడేవారు. వారు ఒక ఉపాయం ఆలోచించి రామునికి ఎవరెవరు ఏమి సేవ చేయాలో ఒక జాబితా తయారు చేశారు. అందులో హనుమంతుని పేరు లేదు. అప్పుడు రాముడు హనుమంతుని, నీకు సమ్మతమేనా అని అడుగగా, మీ రాజ్యధర్మం ప్రకారం ఎక్కువ మంది అంగీకరించారు కదా దీనిని, మీ మాటే నా మాట అన్నాడు. మరో మాట అంటూ హనుమ ఇలా అన్నాడు, ప్రభువు, ఆవలించినప్పుడు సేవకుడు చిటికి వేయడం రాజ్య సాంప్రదాయం కదా, ఆ సేవ నాకు ప్రసాదించండి అన్నాడు. అది అల్పమైన సేవగా భావించి దాన్ని జాబితాలో రాయలేదు. అందరూ దానిని అంగీకరించారు. అప్పటి నుంచి హనుమ రేయింబవళ్ళు రామునితోనే ఉంటున్నాడు. తిన్నా పడుకున్నా రాముని దగ్గరే, రాముని వెంటే తిరుగుతున్నాడు. అది గమనించి వారు అడగగా, రామయ్య ఎప్పుడు ఆవలిస్తాడో ఎవరికి తెలుసు, కాబట్టి ఆయన్ని అన్ని వేళలా కనిపెట్టుకుని ఉండి సరిగ్గా ఆవలించే సమయానికి చిటికి వేయాలి కదా అన్నాడు హనుమ. ఆ సమాధానం విని హనుమంతునికి, రాముని మీద భక్తికి, అతని సూక్ష్మ బుద్ధికి వారు ఆశ్చర్యపోయి నమస్కరించారు. వీడియో నచ్చితే జై హనుమాన్ అని కామెంట్ పెట్టండి.